సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియని మొదలుపెట్టింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. ఏపీ గెజిట్ లో ప్రచురణ కూడా ప్రారంభించింది. అభ్యంతరాలు ఉంటే కనుక సంబంధిత అధికారుల్ని సంప్రదించవచ్చు, జిల్లా కలెక్టర్లకు కూడా ఫిర్యాదులు చేయొచ్చు అని చెప్పని సూచించింది. ఇప్పుడు మదనపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్లో మార్కాపురం, మదనపల్లి ఈ రెండు జిల్లాలకు సంబంధించి చాలా కాలంగా సుదీర్ఘమైనటువంటి పెండింగ్ ఉంది. ఫైనల్గా మదనపల్లి జిల్లాని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జీవోని రిలీజ్ చేసింది. అసలు ఈ జీవోలో ఏముంది, మదనపల్లి జిల్లా స్వరూప స్వభావాలు ఏ విధంగా ఉండొచ్చు, దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తంగా రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలోని 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అలానే కొన్ని రెవెన్యూ డివిజన్ల మార్పులు, కొత్తగా ఒక మండలం ఏర్పాటు కూడా జరుగుతుంది. కొన్ని పేర్ల మార్పులు కూడా జరుగుతున్నాయి. సో వీటికి సంబంధించి ప్రస్తుతానికి మదనపల్లి జిల్లాని అన్నమయ్య జిల్లా నుంచి కార్వ్ చేసి ఏర్పాటు చేయబోతున్నారు. సో మదనపల్లి జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఏవే అంశాలు చెప్పారో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది నోటిఫికేషన్ అండర్ ద ఏపీ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1974. దాని ప్రకారం ఫార్మేషన్ ఆఫ్ మదనపల్లె డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎట్ మదనపల్లె కేంద్రంగా మదనపల్లె జిల్లా ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆర్డర్స్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీని మొత్తాన్ని కూడా గెజిట్ నోటిఫికేషన్లో ఏపీ గెజిట్లో ప్రచురిస్తారు. అభ్యంతరాలు ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి అభ్యంతరాలని మనం విశ్లేషించి ఎవరన్నా రిఫర్ చేయాలనుకుంటే కనుక వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు. ఇది కమిషన్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఆంధ్రప్రదేశ్, ఇది అన్నమయ్య జిల్లా. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని భాగాలను తీసుకుని ఈ కొత్త జిల్లా ఏర్పాటు అవుతుంది కాబట్టి అక్కడ ఆయా జిల్లా కలెక్టర్లే ఆయా సంబంధిత రెవెన్యూ అధికారుల్ని సంప్రదించవచ్చు. ఇది కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సినటువంటి అంశం అని చెప్పని తేల్చి చెప్పారు. ఇక నోటిఫికేషన్లో కీలకమైన అంశాలు ఏమున్నాయి, ఫార్మేషన్ ఆఫ్ దిస్ నోటీస్ గివెన్ టు ఆల్ కన్సర్న్డ్ దట్ ద గవర్నమెంట్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఏరియాస్ కన్సర్న్డ్ ప్రపోజెస్ టు ఫార్మ్ ఏ న్యూ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ ఒక కొత్త జిల్లాని ఏర్పాటుకు సంబంధించి పెట్టింది. అలానే ఆల్ అబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ షుడ్ బి ఇన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు అండ్ షుడ్ బి అడ్రస్ టు కలెక్టర్ బై డిజిగ్నేషన్. ఎవరున్నా కానీ కలెక్టర్ పొజిషన్లో ఎవరున్నా కానీ వాళ్ళ జ్యూరిస్టిక్షన్లో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి 30 రోజుల్లో కూడా మీ కన్సర్న్స్ చెప్పొచ్చు అని చెప్పని దీనికి సంబంధించినటువంటి ఇది. ఒకవేళ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫిర్యాదులు చేయకపోయినా లేదా వచ్చిన వాటిలో సహేతుకత లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఫర్దర్గా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ఏ మండలాలను ఏర్పాటు చేయబోతున్నారు, కొత్తగా ఏర్పడుతున్నటువంటి జిల్లాలో ఏ రెవెన్యూ డివిజన్లు వస్తున్నాయి, అందులో ఏ మండలాలు ఉన్నాయి, వాటిని ఒకసారి విశ్లేషిద్దాం మనం. ఇది ముందుగా నేమ్ ఆఫ్ ప్రపోజ్డ్ రెవెన్యూ డివిజన్. ఇది మదనపల్లి రెవెన్యూ డివిజన్, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రెవెన్యూ డివిజను. ఈ రెవెన్యూ డివిజన్ యాజ్ ఇట్ ఈజ్గా ఇందులోకి వెళ్ళిపోతుంది మదనపల్లి జిల్లాలో. ఇందులో చూస్తే కనుక ప్రస్తుతం ఇది అన్నమయ్య జిల్లాలో ఉంది. మదనపల్లి రెవెన్యూ డివిజన్ పేరుతోనే అన్నమయ్య జిల్లాలో ఉంది. దానిలో ఉన్నటువంటి మండలాలు ఒకసారి చూస్తే కనుక మదనపల్లి, నిమ్మనపల్లి, అలానే రామసముద్రం, తంబళ్ళపల్లి. తంబళ్ళపల్లి తర్వాత చూస్తే కనుక మొలకల చెరువు, పెద్ద మండ్యం, ఇంకా కురబల కోట, పెద్ద తిప్ప సముద్రం, కొత్తకోట, బీరొంగి కొత్తకోట వస్తుంది ఇందులో. ఇవన్నీ కూడా మదనపల్లి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి మండలాలు. ఇప్పుడు మనం చదివిన 9 మండలాలు కూడా ఆల్రెడీ మదనపల్లి రెవెన్యూ డివిజన్లో ఇప్పటివరకు ఉన్నటువంటి మండలాలు. ఇది యాజ్ ఇట్ ఈస్గా కొత్త మదనపల్లి రెవెన్యూ డివిజన్గా ఉండబోతుంది. దీనిలో అదనంగా మరొక 2 మండలాలను చేరుస్తున్నారు. అవి చిత్తూరు జిల్లా, ప్రస్తుతం ఉన్నటువంటి చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి చౌడేపల్లి, పొంగనూరు, ఇవి రెండింటిని కూడా మదనపల్లి జిల్లాలోకి మలుస్తున్నారనమాట. సో ఇవి 2 ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పలమనేరు రెవెన్యూ డివిజన్లో నుంచి తీసుకొచ్చి మదనపల్లి రెవెన్యూ డివిజన్లో కలుపుతున్నారు. సో ఇది మార్పు మదనపల్లి రెవెన్యూ డివిజన్కి సంబంధించి. ఇంకా ఇందులో మరొక రెవెన్యూ డివిజన్ ఉంది, పీలేరు రెవెన్యూ డివిజన్. అంటే 2 రెవెన్యూ డివిజన్లతో మదనపల్లి జిల్లా ఆవిర్భవిస్తుంది. మొదటి దానిలో మదనపల్లి రెవెన్యూ డివిజన్లో చూస్తే కనుక 11 మండలాలని చేర్చారు. ఇక పీలేరు రెవెన్యూ డివిజన్లో 8 మండలాలు కనిపిస్తున్నాయి. ఈ 8 మండలాల పరిస్థితి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. పీలేరు మండలంలో సోదం, ఇది ఆల్రెడీ పలమనేరు చిత్తూరు జిల్లా నుంచి ఉమ్మడి ఇప్పుడు ఉన్నటువంటి చిత్తూరు జిల్లా పరిధిలోది. సోమాల, ఇవి 2 కూడా పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి. ఇక్కడ ఒక 2 మండలాలు తీసుకున్నారు, ఇక్కడ ఒక 2 మండలాలు తీసుకున్నారు. అంటే మొత్తం 4 మండలాలు పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి తీసుకున్నారు. కాబట్టి పలమనేరు రెవెన్యూ డివిజన్లో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. వాటికి సంబంధించిన జీవాలు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలు కూడా ఉన్నాయి, చూద్దరు కానీ. ఇక మిగతావి చూస్తే కనుక రాయచోటి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పీలేరుని దీనిలోకి తీసుకొచ్చారు, పీలేరు రెవెన్యూ డివిజన్లోకి. అలానే గుర్రంకొండ, కలకడ, కంభంవారి పల్లె, ఇవన్నీ కూడా రాయచోటి, ఇది అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటిది. అన్నమయ్య జిల్లా పరిధిలో రాయచోటి రెవెన్యూ డివిజన్లోంచి 4 రెవెన్యూ డివిజన్లు తీసుకొచ్చి
పీలేరులు కలిపారు. అంటే పీలేరు కొత్తగా ఏర్పాటు అవుతున్నటువంటి రెవెన్యూ డివిజన్. ఇప్పటివరకు ఇది రెవెన్యూ డివిజన్ కాదు, ఇది కొత్త రెవెన్యూ డివిజన్ అవుతుంది. అందుకనే పలమనేరు నుంచి 2 రెవెన్యూ డివిజన్లు, ఇటు రాయచోటి నుంచి 4 రెవెన్యూ డివిజన్లు, ఆల్రెడీ ఉన్నటువంటి మదనపల్లిలో 2 పలమనేరు నుంచి చేర్చారు కదా, ఇక్కడ మదనపల్లిలో ఆల్రెడీ ఉన్నటువంటి కలికిరి, వాల్మీకిపురం ఈ రెండింటిని తీసుకొచ్చి పీలేరులో చేర్చారు. మొత్తం మీద 8 రెవెన్యూ డివిజన్లతో 8 మండలాలతో పీలేరు కొత్త రెవెన్యూ డివిజన్గా ఆవిర్భవిస్తుంది. మదనపల్లి రెవెన్యూ డివిజన్లో 11 ఉన్నాయి, ఇందులో 8 ఉన్నాయి. మొత్తం 19 మండలాలు కొత్త జిల్లాలో, అంటే మదనపల్లి కొత్త జిల్లాలో ఉండబోతున్నాయి. ఈ కొత్త జిల్లాకి సంబంధించి చర్చ చాలా కాలంగా జరుగుతుంది, 1 రోజు 2 రోజులు కాదు. ఈ కొత్త జిల్లాకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక 20-30 ఏళ్ళగా చూస్తున్నాం. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మదనపల్లికి హిస్టారికల్గా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. జాగ్రఫీ పరంగా కూడా అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణ స్థితిగతులు ఉంటాయి. అందుకనే రిషి వ్యాలీ స్కూల్ లాంటివి కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడ ఉన్నారని, మ్యూజిక్ జనగణమన ఫస్ట్ ట్యూన్ చేసింది అక్కడే అని, ఇట్లా హిస్టారికల్గా చాలా ఉన్నాయి. కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఇస్తే మదనపల్లె ఏరియాని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, లాంగ్ పెండింగ్ డిమాండ్. కానీ కేవలం లోక్సభ స్థానాలని దృష్టిలో పెట్టుకొని జిల్లాలు ఏర్పాటు చేయడం వలన ఆ ఐడెంటిటీ పోయింది. ప్లస్ భౌగోళికంగా కూడా వీళ్ళు చిత్తూరు జిల్లాతో ఎక్కువ అలైన్ అయి ఉండేవాళ్ళు. కానీ కడప జిల్లాకి సంబంధించినటువంటి రాయచోటి వాటి అన్నింటినీ కలిపి, ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన అన్ని కలిపి అన్నమయ్య జిల్లా ఫామ్ అయింది. సో ఇప్పుడు ఈ విభజన చేయడం వల్ల ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని కలుస్తున్నాయి కదా, పలమనేరు నుంచి వచ్చి, సో అవన్నీ కలిపి ఇక్కడ కాబోయేది మదనపల్లి జిల్లా అవుతుంది అనమాట. ఈ మదనపల్లి జిల్లాకి సంబంధించి కూడా లాంగ్ డ్రీమ్ ఉంది. సో దీనిపైన ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడు కలిపినటువంటి రెవెన్యూ డివిజన్స్ లేదా మండలాలు వాటిని బదలాయింపుల పైన అభ్యంతరాలు ఉంటే కనుక జిల్లా కలెక్టర్లకి, అన్నమయ్య జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా కలెక్టర్ వీళ్ళిద్దరికీ ఫిర్యాదు చేయొచ్చు. ఆ ఫిర్యాదుల్లో సహేతుకత ఉంటే కనుక పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 30 రోజుల తర్వాత, ఈ సమీక్ష తర్వాత పూర్తి స్థాయి గెజిట్ రిలీజ్ చేస్తారు. ఇది ఒక ప్రపోజల్, ప్రతిపాదిత జిల్లా ప్రపోజల్ మాత్రమే ఇది. ఈ క్లియరెన్స్ అన్నీ అయిన తర్వాత అధికారికంగా గెజిట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మదనపల్లి జిల్లా మదనపల్లి కేంద్రంగా ఎగ్జిస్టెన్స్లోకి రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త జిల్లా అవుతుంది ఇది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.